ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి గోచార రీత్యా తెలుసుకునే ముందు ప్రధానంగా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి. జూన్ 2వ తారీఖున దేవగురువైన బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, శని మీనరాశిలో సంచారం చేయటం, అలానే జూన్లో కుజుడు మేష వృషభ రాశుల్లో సంచారం చేయటం, రవి వృషభ రాశిలోను మిథున రాశిలోను సంచారం చేయటం, బుధుడు వచ్చేటప్పటికల్లా మిథున కర్కాటక రాశుల్లో సంచారం, శుక్రుడు మిథున కర్కాటక రాశులు అంటే శుక్రుడు బుధుడు మిథున కర్కాటక రాశిలో సంచారం చేయటం, అలానే గురువు కూడా కర్కాటక రాశిలోకి సంచారం చేయటం. అంటే ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితి ఇవన్నీ కూడా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే వృత్తిపరంగా, అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, అలానే విద్య, సంపాదన, నిర్మాణాలు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, వివాహాలు, శుభ కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి అంటే మంచి చెడుల యొక్క మిశ్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి జూన్ నెలలో, ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మనకు మంచి జరుగుతుంటుంది, ఏ రాశుల వాళ్ళకి శుభము అశుభము జరగబోతుంది, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు చేయాలి, ఎలాంటి పరిష్కార మార్గాలు చూడాలి, ఏమేం పనులు చేయకూడదు, ఏ పనులు చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చా, ఉద్యోగంలోకి వెళ్ళొచ్చా, పెట్టుబడులు పెట్టచ్చా, షేర్ మార్కెట్లో శుభ కార్యక్రమాలు చేయొచ్చా, బంధుమిత్రులతో ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎలాంటి ప్రయత్నాలు చేస్తే లైఫ్లో సక్సెస్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మనం జూన్ నెలలో గోచార రీత్యా మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. మిథున రాశి వారికి జూన్ మాసంలో అతి ఉత్సాహంతో, ప్రణాళికాబద్ధంతో ఎలా అయితే చేయాలి, లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలని ఒక పద్ధతిలో అనేక పద్ధతులను అనుసరించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతన వ్యాపారాలను చేపట్టే అవకాశం ఉంటుంది. శ్రమకు తగ్గట్టుగా ఫలితం ఉండటం ఒకటి. గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అనేకమైన లాభాలు, సంతానం లేని వారికి సంతానం కలగటం, ఉద్యోగంలో మంచి మార్పులు, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్, రుణ బాధలు తగ్గుతాయి, ఆకస్మికంగా ధనలాభం, ఖర్చులు నియంత్రణ చేసుకుంటారు. అలానే కుటుంబంలో చాలా కాలం నుంచి కొన్ని సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా పరిష్కారం కావటం, ఆరోగ్య విషయం అనేది అనుకూలంగా ఉండటం, అలానే కొత్త ఇళ్ళు, గృహ సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అంటే ఇళ్ళని నిర్మించుకుంటారు, రైతులకు అనుకూలంగా ఉంటుంది, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారికి వచ్చేటప్పటికల్లా వివాహ శుభ కార్యక్రమాలు, నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా బుధుడు జన్మంలో ఉండటం వల్ల మొదటి 15 రోజులు అనుకూలంగా ఉండదు. తర్వాత బుధుడు కర్కాటక రాశిలోకి ద్వితీయ స్థానంలోకి రావటం వల్ల ఏదైనా వ్యాపారం చేయదలుచుకుంటే జూన్ 15 తర్వాత వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. అలానే శుక్రుడి యొక్క బలాన్ని కూడా మనం చూసుకునేటట్టే శుక్రుడి యొక్క బలం బ్రహ్మాండంగా ఉంది. ధన సంపాదన బాగా పెరుగుతుంది. గురువు వల్ల కూడా ధన సంపాదన బాగా పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్తారు. కానీ కుజుడి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఎప్పుడు వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటే జూన్ 15 తర్వాత వాహన ప్రమాదాలు, మధ్యవర్తిత్వం పనికిరాదు. జూన్ 15 తర్వాత గొడవలు, బంధుమిత్రులతోటి కలహాలు రాకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. శని యొక్క ప్రభావం వల్ల వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు జరుగుతున్నా లైఫ్ను లీడ్ చేసుకుని ముందుకెళ్తారు. రాహు యొక్క ప్రభావం వల్ల, శుక్రుడి యొక్క ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళటం,
కేతు యొక్క ప్రభావం వల్ల పిత్రార్జితం బాగా కలిసి రావడం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, అక్క చెల్లెల మధ్యలో అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకెళ్ళండి. ప్రధానంగా మనకి ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు ఎప్పుడూ కూడా రవి యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. అంటే రుద్రుణ్ణి ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటంతో పాటు రుద్రుణ్ణి ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. అంటే ఈశ్వరుడి యొక్క ఆరాధన, శివాలయం యొక్క ప్రదక్షిణ, అలానే సూర్య జపం, జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతిథిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. సూర్యుడి యొక్క ఆరాధన చేయాలంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఉద్యోగ ప్రదాత. అంటే ఆరోగ్యం కూడా బాగుండాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మానసికంగా ప్రశాంతత లేదా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారా అంటే చంద్రుడి యొక్క ఆరాధన చెయ్యాలి. చంద్రుడి యొక్క ఆరాధన చేయటం అంటే ప్రధానంగా క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే దదీశంక తుషారాభం క్షీరోదారణం సంభవం నమామి శిశిరము సంభరు భూకట భూషణం అంటారు. అంటే చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. చంద్రుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వాహన ప్రమాదాలు జరుగుతుందా, గొడవలు జరుగుతున్నాయా, ఆస్తి పంపకాల విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, జాతకంలో కుజదోషాలు ఉన్నాయా, కుజగ్రహం అనేది వెంటాడుతుంది అని అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. తత్పురుషాయుధే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. 2 జంట సర్పాలను దానం చేయాలి. రాహుకాలంలో మంగళవారం రోజున దీపం పెట్టాలి. అంటే రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే బుద్ధి వికసించట్లేదా, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవట్లేదా అంటే బుధుడి యొక్క ఆరాధన చేయాలి. బుధవారం రోజున గణపతి యొక్క ఆరాధన, గణపతిని ఆరాధన చేయాలి. అది ఎలాంటి గణపతిని ఆరాధన చేయాలి అనంటే గకార అష్టోత్తరంతో స్ఫటిక గణపతిని కానీ, నవగ్రహ గణపతిని అంటే నవగ్రహ ధాన్యాలతో చేసిన ధాన్య గణపతిని కానీ, పగడపు గణపతిని కానీ, ఎమరాల్డ్ స్టోన్తో చేసిన గణపతిని కానీ ఆరాధన చేయాలి. ఎమరాల్డ్ స్టోన్తో చేసిన గణపతి చాలా బాగుంటుంది. బుధవారం రోజున ఉపవాసం ఉండటం, గణపతి దేవాలయాలకు ప్రదక్షిణ చేయటం, పిల్లలకి పుస్తక దానం చేయటం చాలా మంచిది. ధనం కలిసి రావట్లేదా, విద్యలో అనుకూలంగా ఉండట్లేదా, ఎంత డబ్బు వచ్చినా కూడా ఖర్చు పెడుతున్నారా అంటే గురువుకి అంతరిక్ష దేవత అయిన తారామహాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది. అలా తారామహాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయాలి. గురువు యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క కవచం, దత్త కవచాన్ని చదువుకోవటం కూడా చాలా మంచిది. అలానే వివాహ శుభ కార్యక్రమాలు కావట్లేదా అంటే శుక్రుడు యొక్క ఆరాధన చేయటం, కమలాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయాలి. కమలాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయటం వల్ల అనుకూలంగా జరుగుతుంటుంది. ఎల్నాటి శని, కంటక శని, పొంగు శని, అర్ధాష్టమ అష్టమ శని, శని మహర్దశలు బాగుండట్లేదా, దక్షిణాకాళి యొక్క స్తోత్ర పాలనం చేయటం, శనికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం మంచిది. విదేశాలకు వెళ్ళట్లేకపోతున్నా, రాహుకేతుల యొక్క దోషం ఉంది అనంటే రాహుకి కేతువులకి ధూమవతి చిన్నమస్తాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయటం, నవనాగా మండల పూజ చేయటం, నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మినుములు ఉలవలు దానం చేయటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల విదేశాలకి వెళ్ళలేని వాళ్ళు, జ్ఞానం కలగలేని వాళ్ళు,
ఆటంకాలు కలుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ స్తోత్ర పారణం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు పాటించాలి. ధనపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నవాడు శరీరే జర్జర్యుభూతే వ్యాధిగ్రస్తే కళేబిరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా పాటించాలి. ఇవన్నీ కూడా రెమెడీస్ చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది. కానీ జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు ఎప్పుడూ కూడా కేవలం పాజిటివ్నే కాదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయండి. ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు అన్నీ పాజిటివ్ అనుకోవద్దండి. మనం ఏదైతే నెగిటివ్ తెలుసుకుంటామో ఆ నెగిటివ్లోంచి మనం పాజిటివ్ రావచ్చు. పాజిటివ్ తెచ్చుకోవాలి. నెగిటివ్లోంచి పాజిటివ్ అయిపోతుంది మనకి. అప్పుడే మనకు మంచి ఫలితాలు జరుగుతాయి. అంటే ఎప్పుడు కూడా అసత్య ధోరణిలో ఉండకూడదు, సత్య ధోరణిలో ఉండాలి. నిజాన్ని తెలుసుకున్నామంటే మన జీవితం అనేది బాగుపడినట్టే అర్థం. అందువల్ల ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేసేవాళ్ళు నిజాన్ని తెలుసుకునేవాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నాయకంటి మల్లికార్జున శర్మ గారి ద్వారా బాగుపడాలి, నిజంగా నెగిటివ్ తెలుసుకోవాలి, లైఫ్ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలి, లీడ్ చేసుకోవాలి అనేవాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, బృహత్ పరిహార సింధు, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రములు పార్ట్ 1 పార్ట్ 2, నవగ్రహ దోషాలకి 12 మహా అమ్మవారి యొక్క పారాయణాలు, అలానే వివాహ మార్తాండం, వివాహ చంద్రిక, వివాహ మార్తాండం, జాతక చంద్రిక, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్రము, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ. అయితే ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి. ఈ పుస్తకాలు మా దగ్గర కూడా లభ్యమవుతాయి. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. అయితే ఎప్పుడైనా సరే ఒక వివాహం జరగట్లేదంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, దశలు, అంతర్దశలు. మీరు సంతానం కలగట్లేదా? రాశిచక్రము, సప్తమాంశ చక్రము, భావచక్రము, దశలు, అంతర్దశలు. వృత్తిపరంగా అనుకూలంగా లేదా? రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు. అంటే ఇవన్నీ కూడా మ్యాథమెటికల్గా క్యాల్కులేషన్ వేసి జాతకపరంగా ఉచ్చ, నీచ, స్వక్షేత్రము, ఆ స్వక్షేత్రంతో పాటు స్వక్షేత్రమా, ఉచ్చ, నీచ స్థానాలు, శత్రుక్షేత్రాలు ఉన్నారా, ద్వాదశ భావాధిపతులు ఎవరు, ఇవన్నీ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. ప్రతి నెలలో కూడా రాశి ఫలాలు. కానీ బర్త్ చార్ట్ వేరు. గోచారం ఎప్పుడూ 20% సపోర్టు. అలానే బర్త్ చార్ట్ అనేది 80% మనం జాతకపరంగా దోషాలు ఏమున్నాయి, జాతకపరంగా ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి వృత్తి చేపట్టాలి అనే విషయాలన్నీ కూడా తెలిసేది ఏంటంటే బర్త్ చార్ట్. దానికి భావాధిపతులు ఉంటారు. ద్వాదశ భావాధిపతులు వేరు, రాస్యాధిపతులు వేరు, ఆ గడిలో ఉన్న గ్రహము వేరు. ద్వాదశ భావాధిపతులు అంటే ఏంటంటే ఇంటి ఓనర్, రాస్యాధిపతి అంటే ఆ ఇల్లు కట్టించినవాడు, బిల్డర్. దానిలో ఆ గ్రహం ఏదైతే ఉంటుందో అది టెనెంట్గా భావించాలి. ద్వాదశ భావాలంటే తనుభావాధిపతి రవి, ద్వితీయ భావాధిపతి గురు, తృతీయ భావాధిపతి కుజుడని, చతుర్థ భావాధిపతి చంద్రుడని, పంచమ భావాధిపతి గురువు అని, షష్టమ భావాధిపతి కుజుడని, అలానే సప్తమ భావాధిపతి శుక్రుడని, ఇలాగ ద్వాదశ భావాలకు అధిపతులు ఉంటారు. మళ్ళీ రాస్యాధిపతులు, భావాధిపతులు, దానిలో ఉండే గ్రహణము, దృష్టి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి జాతకాన్ని చెప్పాలి. ఎలా పడితే అలా చెప్తే జాతకం అనేది కాదు. దీనిలో రకరకాల పద్ధతులు ఉంటుంది. వైదిక ఆస్ట్రాలజీ ఉంది, కేపీ రామన్ పద్ధతి ఉంది, బివి రామన్ సంబంధించిన పద్ధతులు ఉన్నాయి. అంటే రకరకాల ఆస్ట్రాలజీ సంబంధించిన ప్రొడక్షన్స్ ఉంటాయి. ఆ ప్రొడక్షన్ రీసెర్చ్ చేసి బాగా అనాలిసిస్ చేసి కంప్లీట్గా ఓ పిక్చర్ ఇస్తే ఆ వృత్తిలోనే ఉంటాడు. ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం కూలంకషంగా ఆలోచన చేస్తేనే జాతకం చెప్పచ్చు. అంటే 12 కాపురానికి 12 సూత్రాలలాగా వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, చదువులు, వివాహము, భార్యాభర్తల యొక్క బంధము, ప్రమాదాలు, ఆరోగ్యాలు, నూతన వ్యాపారాలు, ఉద్యోగపరంగా ఇళ్ళు, భూములు కొనుగోలు, ఇలాంటివన్నీ కూడా
జాతక పరంగా ద్వారా మా దగ్గర తెలుసుకోవచ్చు. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న మా నెంబర్ ఉంది. ఆ నెంబర్, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులం కాబట్టి ఓపెన్‌గా చెబుతున్నాం. ఏదైనా నా దగ్గర ఓపెన్‌గా చెప్పించుకోండి. క్లియర్‌గా చెప్పించుకునే వాళ్ళు మాత్రమే రండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం, శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.